వ్యవహారాల్లో పడేటప్పుడే ఆలోచన చేసుకోవాలి. అమ్మా నేను ఇవాళ భోజనానికి ఇంటికి రాను. ఏరా ఏంట్రా వెరి నవ్వు? ఏమో వచ్చేస్తుంది. ఏంట్రా ఏంటి ఎలా చెప్పుకుంటూ ఎన్న అమ్మకి సిగ్గేదేంటి? వచ్చేస్తున్నాను. మెయిన్ గేట్ దగ్గరే ఉండు. అది కాదు, ఇంటి దాకా వచ్చి మావయ్య గారిని కలవకపోతే ఫీల్ అవుతారేమో. ఒకసారి ఛాయ్ చెప్పనా? ఓయ్ మనం సీక్రెట్ గా వెళ్తున్నాం. అయినా నాన్న ఇంట్లో లేరు. కొంపతీసి మీ ఇంట్లో చెప్పేశావా? తెచ్చి నేను చెప్తా. సర్లే నువ్వురా. వస్తున్నాను. 2 minutes. అబ్బో అనవసరంగా కోట్ వేసుకొచ్చాక. అల్లుళ్ళగా ఉన్నాడేంటి? ఏంటి మీరు ఇక్కడ రండి, ఇంటికి వెళ్దాం. అది కాదు మావయ్య, నేను మీ అమ్మాయి సీక్రెట్ గా బయటికి వెళ్దాం అనుకుంటున్నాం మావయ్య. సీక్రెట్ గా ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్తున్నారా? మావయ్య ఎవరికి చెప్పొద్దు. చెప్పను గాని పెళ్లికి ముందు చిన్న చిన్న సరదాలు ఉంటాయి, అందుకేగా. అందుకే డ్రెస్ అదిరింది. థ్యాంక్స్ మావయ్య. ఇంకా స్టిక్కర్ కూడా ఇచ్చాడు. అమ్మాయి వస్తుంది, పక్కకి వెళ్తాను. ఓకే బస్ ఎలా తిరుగుతారో ఏంటో. సారీ మనకేమైనా వయసు అయిపోయిందంటావా? అబ్బా ఇలా తిరగడం మనకు అలవాట్లేదు కదా, ఇలానే ఉంటుందిలే. బాగా ట్యాన్ అయిపోతున్నట్టున్నా కదా. పాపం మేకప్ పోయినట్టుంది. అంటే ఏదో నీతో బయటకు వస్తున్నానని లైట్ గా. ఏదైనా మూవీకి వెళ్దామా? మూవీ అయితే ఏసీ కూడా ఉంటది. బాస్ మూవీ బుక్ చేస్తాం, మళ్ళీ టికెట్లు దొరకవు. ఓ ఓ ఆ బీసెంట్ రోడ్ దగ్గర ఇంగ్లీష్ సినిమాలు తెలుగులో ప్లే చేస్తారు, అక్కడే కదా? అది నవరంగ్ థియేటర్. మనం వెళ్ళేది మల్టీప్లెక్స్, ఐనాక్స్. ఓ ఆ థియేటర్ ఖాళీగా ఉంటుంది, ఎవరు ఉండరు, అదేనా? అబ్బా నేను కొత్త సినిమాకి వెళ్దాం అంటే నువ్వు ఆ థియేటర్ ఖాళీగా ఉంటుంది. ఎవరు మరి నవరంగ్ థియేటర్ అయితే నీకు ఓకేనా? నాకేం తెలుసు, ఆడపిల్లని. అవునులే, నీకెలా తెలిసిద్ది ఆడపిల్లవి? జాగ్రత్త. జనరల్ గా ఇలాంటి ప్లేసులకి నేను వైట్ షర్ట్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకు? నేను కనపడిపోయి నా షర్ట్ కనపడిద్దని. షట్ అప్. కూర్చో. కరెక్ట్ మధ్యలో కూర్చున్నా. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నా మూవీని. నేను సౌమిత్ర ఇంతకుముందు చాలాసార్లు వచ్చాం. భలే ఉంటది కామెడీ ఇందులో. భూషణ్, జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తారో తెలుసా? తెలుసు, మళ్ళీ నువ్వేమన్నా అనుకుంటావేమోనని. ఏమననులే. మరి తర్వాత మరి నేనేం చేసినా సరే నువ్వు నన్ను తిట్టకూడదు. ఓకే, తిట్టను. ఈ కంటెంట్ రాలేదు. ఈ వీకెండ్ వచ్చిందా? ఏమై ఉంటుంది? 4 వారాల నుంచి కంటెంటే రావట్లేదేంటి? షేప్ ఏమన్నా పెట్టమంటారు ఇక్కడ? ఏం షేప్ కూడా పెడతారు ఇక్కడ? జోక్ సార్. అర్జెంట్గా మాట్లాడాలి, బయటికి రా. ఏమైందిరా? రారా మాట్లాడాలి. సార్ నువ్వు పద. రే చేసిన చాలు కానీ వచ్చి సార్ సంగతి చూసుకో. సార్ ఇప్పుడే వస్తానే. రాత్రి సారికి వాళ్ళ నాన్నగారు వచ్చారా? సంబంధం ఖాయం చేసుకున్నారు కదా, ముహూర్తాలు పెట్టుకోవడానికి వచ్చి ఉంటారు, అంతేనా? మాయా ఎవడ్రా నీకు మామయ్య? నడో.
మమ్మల్ని అందరినీ చవట సదాసనం చేసి మా- మా అమ్మాయిని ఎగరేసుకుపోదాం అనుకున్నారా? ఒకసారి నేను చెప్పేది మాయ, ఒకసారి నేను చెప్పేది మాయ, నేను చెప్పేది విను. ఏంటి లోపల బన్నీ లేదు. బావగారు థ్యాంక్స్. రారా. బావగారు ఏమైంది? తెలిసిపోయిందా? ఏం చేశాడని అలా చూస్తున్నాను అసలు ఏంటి బావగారు ఇదంతా? మా వాడు ఏం చేశాడని అర్ధరాత్రిలో బయటికి లాగడం ఏంటి? అసలు ఏం అంటే రైటర్ అని మోసం చేసి మా అమ్మాయిని పెళ్లి చేసుకుని మమ్మల్ని రోడ్డు మీదకి ఇడుద్దాం అనుకున్నావా? నీ కొడుకు రైటర్ ఏమో గొప్పవాడవుతాడు అనుకున్నాను, కానీ ఎవరో రాసిందని తన పేరు వేసుకుని ఇలా గొప్పవాడవుతాడు అనుకోలేదు. ఏంటి అసలు ఏమైంది బావగారు? ఇంకా ఏమవ్వాలి? దరిద్రం నెత్తి మీద తాండవం చేస్తున్నందువల్లేమో మళ్ళీ నువ్వు నీ కొడుకు తెగిలారు. 3 వారాలు వీక్లీ కంటెంట్ ఆగినప్పుడే డౌట్ వచ్చింది. ఇంకా నయం పెళ్లికి ముందే తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇప్పుడే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను చూడు. ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకున్నాను ఇంకెక్కడి కదా పెళ్లి? బావగారు. నిజం తెలిసా కూడా నా కూతుర్ని ఇస్తాననుకున్నావా? అయ్యో, పెళ్లి బావ. క్యాన్సిల్ క్యాన్సిల్ క్యాన్సిల్. ఏయ్ మరి ఇంత కూల్గా చెప్తావేంట్రా? పెళ్లి క్యాన్సిల్ అంటున్నావు, పోలీసులు అంటున్నావు, నాకేమో భయం చేస్తుంది. నాకు భయం వేసిందిరా. తర్వాత ఇదంతా కలని తెలిసి నార్మల్ అయ్యాను. కళ కళ ఆ? కలే. కళ ఎందుకు కొట్టావురా? అంటే కళ అన్నావు కదరా, మెలకు వచ్చిద్దని. మ్యాటర్ అంత సీరియస్ అయిద్దని చెప్తున్నా. భయపెడతా. ఒకవేళ కలనిజం అయితే నా పరిస్థితి ఏంటి? ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే వద్దన్ను. పోనీ ఇప్పుడు వెళ్ళిద్దామా కంప్లైంట్? ఇప్పుడు వెళ్ళిస్తే నన్ను బొక్కలేస్తారు. నిజమే, నీకు ఐడియా ఇచ్చింది నేనే అని తెలిస్తే ముందు నన్ను బొక్కలేస్తారు. మరి ఇదంతా ఎవడు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు? అసలు ఈ కంటెంట్ ఎందుకు ఆపేసి ఉంటాడంటావు? నా పేరు వాడు వాడుకున్నాడు రా. వాడికి రావాల్సిన పేరు నేను వాడేసుకున్నా. అది వాడికి నచ్చినట్లేదు, అందుకే కంటెంట్ ఆపేసినట్టున్నాడు. ఇంకా వాడు రాసిన పుస్తకానికి నేను పార్ట్ 2 రాస్తున్నానని తెలిసిందనుకో, వాడు నా పిల్ల ఆపేసే ఛాన్స్ ఉంది. ఇదంతా జరగకముందే మనం వాడిని పట్టుకోవాలి. చాలా తెలివిగా పట్టుకోవాలి. ఇక్కడ పుస్తకంలో నేను తెలిస్తే నా బుక్ కూడా తెచ్చి కలిపేసేవాళ్ళంగా కదా, మళ్ళీ తెద్దాంలే. ఇప్పుడు చెప్పు నీకేం కావాలో. మీ దగ్గర సినిమాలో చూపిస్తుంటారు, రంగురంగుల పిన్లు ఎతికిస్తుంటారు, అవి ఉన్నాయా? ఉన్నాయండి. దండిచ్చండి. దండే ఇంకా గ్రీన్ బోర్డ్ ఒకటి, వైట్ బోర్డ్ ఒకటి, గ్లోబ్ తిప్పుకునేది ఒకటి, ఒక చెక్క స్కేల్, ఒక స్టీల్ స్కేల్, ఒక ప్లాస్టిక్ స్కేల్, 2 పెన్లు, 3 బాల్ పెన్లు, 4 ఇంకు పెన్లు, ఒక జామెట్రీ బాక్స్, 2 ప్లేట్ పునుగులు. ఇక్కడ పునుగులు అడిగానంటే ఒక అట్టప్యాడ్ ఇంత మందాన్ని ఉండాలి. దాని మీద 7 బొమ్మలు అస్సలు ఉండకూడదు. కలర్ పేపర్లు ఇంతే ఉండాలి. కత్తెర్లు 2, రిబ్బన్లు, ఎరేజర్ ఎందుకు, క్యాల్కులేటర్ ఉందా? ఉంది. అందులో గేమ్స్ ఉన్నాయా? గేమ్సా? ఎందుకు ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు? ఉందా లేదా? ఉంటే లేకపోతే లేదు. నీకు ఎందుకు? ఏం పని చేయనప్పుడు గేమ్స్ ఆడుకోలేదా? ఫెవిక్విక్ ఒకటి, 4 సెంటర్ ఫ్రెష్లు. అవి ఇక్కడ ఉండవు. చెప్పానా ఇటు దగ్గర ఏముండవు అని? సెంటర్ ఫ్రెష్లు కూడా లేవా? చాక్లెట్ డబ్బాలు పెడతారుగా, చిల్లర లేకపోతే ఇస్తారుగా. కరెక్ట్ మధ్యలోకి ఉంది. ఈ చిన్న బోర్డు మీద ఏం రాలేకపోతున్నా, పెద్దదేం చేయాలో. తెల్లపేపర్లు ఎందుకు అటు ఇటు తిప్పుతున్నా? దగ్గరికి వెళ్దాం, వచ్చిద్దాంలే. అట్లా ఓ మనోడు అప్పుడే పట్టేసుకున్నట్టున్నాడు. నాకు తెలుసురా నీ టాలెంట్ గురించి, చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా. ఇక్కడ ఏం దొరక నేను ఎడుతుంటే నువ్వేంట్రా బాబు? హలో బ్రదర్, ఎయిర్ నోట్లో పడుతుంది చూసుకోండి. నోట్లో పడితే ఉమ్మేయాలి, అది కూడా నా చెప్పాలా? యువతలు ఇంపార్టెంట్ ఫోన్ కాల్లో ఉంటే. అది కాదురా, మరి సినిమాల్లో ఏంటి అంత ఈజీగా పట్టేసుకుంటారు? వాళ్ళకంటే రైటర్లు ఉంటారా. అవును, మనం రైటర్నే కదా. అవునరా, నువ్వు మన దుర్గం తల్లి దండం పెట్టుకున్నావా? నీకు తెలుసు కదరా నేను దేవుణ్ణి నమ్మనని. ఏదైనా సరే మన కృషితో. అవునా? నువ్వేం కంగారు పడకు, ఆడి వచ్చి నేను పట్టుకుని గోల గోల చేస్తాడు. నువ్వు భయపెడతావు నన్ను. ఏంటో ఈడే ఎక్కువ భయపెట్టేస్తున్నాడు. అసలు దొరక నేను ఎడుతుంటే ముందు ఆ శాసగిరిరావు దగ్గరికి వెళ్ళి ఇప్పట్లో బుక్ రాయడం కుదరదని చెప్పాలి. ఏం లేదు పోషం, నీ బుక్ నేను పబ్లిష్ చేస్తున్నాను తెలిసి మీ మామయ్య గారు వచ్చి నన్ను కలిశారు. మామయ్య గారా? మీ మామయ్య గారే. మా అల్లుడు గారి బుక్ నేనే పబ్లిష్ చేసి ఎంగేజ్మెంట్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఇస్తానని చెప్పారు. దానికి మీరు సరే అని ఉంటారుగా. ముచ్చట పడుతున్నాడు కదా అని సరే అన్నాను. ముసలోడేంట్రా ఇంత పని చేశాడు? పోనీ సేమి ముసలోడి చెప్పినట్టే మీ మామ కూడా పెళ్లి వంక చెప్పేస్తే
అంటే కంటెంట్ అయిపోయింది, అది కవర్ చేయడానికి నేనే బుక్ రాస్తున్నానని చెప్పు తిరుగుతున్నా. దానికి తగ్గట్టు మనం మా మావ దగ్గరికి వెళ్ళి బుక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందని చెప్పి వాగొచ్చా. ఇప్పుడు గనక పెళ్లి తర్వాత రాస్తానంటే అవునులే, అసలే మీ ఎంగేజ్మెంట్కి నీ బుక్ లాంచ్ చేయాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టున్నాడు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? అర్జెంటుగా సారికి నిజం చెప్పేయాలి. సారిక చెప్తానంటావేంటి రా? సారిక చెప్తే మీ మామ కూడా తెలిసిపోద్ది కదా. సారికి ఎవరికైనా చెప్పని, నేను సారికకి చెప్పేయాలి. ఒకసారి ఆలోచించుకో. మనం ప్రేమించిన వాళ్ళకి ప్రేమించామని చెప్పకపోయినా పర్లేదు కానీ అబద్ధం మాత్రం చెప్పకూడదురా బాబు. సరే చెప్పే.